హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను రైల్వేలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయండి. ఆ జాబ్స్ గురించి నేను చెప్తాను. ఈ రైల్వేలో వచ్చేసి 7438 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఏంటంటే 10+2 వారికి అయితే జాబ్స్ అండి ఇవి. సో ఈ కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే నార్త్ వెస్టర్న్ రైల్వే కానీ, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే కానీ ఈ జోన్లు ఏంటంటే ఈ పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఏంటంటే అప్రెంటిస్ పోస్టులు. సో ఈ పోస్టులకి ఏంటంటే 15 to 24 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, 12th అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. దీనికి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే లేదు. దీంట్లో మనకి 10th కానీ, 10+2 కానీ, ఐటీఐ కానీ మెరిట్ మార్క్స్ని బట్టి వాళ్ళు పిలుస్తారండి. మన మెరిట్ మార్క్స్ ఆధారంగానే దీన్ని క్వాలిఫికేషన్ అయితే ఉంటుందండి. అండ్ ఈ పోస్టులు ఏంటంటే 7,000+ పోస్టులు ఉన్నాయి. అండ్ 10th కానీ, ఐటీఐ కానీ, ఇంటర్ కానీ దీనికైతే క్వాలిఫికేషన్ అయితే అయ్యే కావాలండి. అండ్ దీనికి మేజర్ డేట్స్ అయితే వచ్చేసి December 10th ఈజ్ ద లాస్ట్ డేట్ అండి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఆలస్యంగా చేస్తే అయితే అవి నాట్ కన్సిడర్ అంట. సో నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనకి 10thలోని, ఇంటర్లోని అండ్ ఐటీఐలోని ఏదైతే మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ మెరిట్ మార్క్స్ ఆధారంగా, అంటే మనం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరిలోని మెరిట్ ఎవరైతే వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో గుర్తుపెట్టుకోండి, 15 to 24 ఇయర్స్ ఏజ్ ఇన్ బిట్వీన్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏంటంటే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్లకి 3 ఇయర్స్ మనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయండి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్స్ అంటే లేడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శాలరీ ఏంటంటే 15,000 వరకు మనకి స్టైఫండ్ అయితే వస్తుందండి. ఇది అప్రెంటిస్ పోస్టులు కదా, దీనికి ఎటువంటి అలవెన్సెస్ ఏమి ఉండవు. సో నెక్స్ట్ దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th, ఇంటరు, ఐటీఐ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఈ కంప్లీట్గా మనం ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చండి. జస్ట్ అప్లై చేస్తే చాలు. ఎందుకంటే దీనికి రిటర్న్ ఎగ్జామ్ అయి లేదు కదా, సో ఎవ్రీబడి అప్లై చేసేసుకోవచ్చు. 10th, 12th మెరిట్ మార్క్స్ కానీ ఏమైనా ఉంటే ఈజీగా అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్లో అండ్ అప్లికేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఇన్ఫో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫో షేర్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.